హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు వచ్చి మనం ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా మనకి కంటిన్యూస్గా న్యూస్లో ఉంది కదా, ఏంటది? కేరళ గురించి. ఓకే, కేరళని రీనేమ్ చేయమని చెప్పి అడుగుతున్నారు కదా. సో దాన్ని ఎలా రీనేమ్ చేయమని అడుగుతున్నారు? కేరళం. అందుకే మీకు స్క్రీన్ పైన చూడొచ్చు, నేను కేరళ అని కాకుండా కేరళం అని రాశాను. మరి ఎందుకు ఈ రీనేమ్, ఒక స్టేట్ నేమ్ అనేది ఎందుకు ఇప్పుడు మళ్ళీ రీనేమ్ చేయాలనుకుంటున్నారు? ఎన్నో ఇయర్స్ నుంచి మనం కేరళ అని పిలుస్తున్నాం. మరి సడన్గా ఈ టాపిక్ ఎందుకు అరైజ్ అయింది? అసలు దీని వెనకాల రీజన్ ఏంటి? ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఒక ఆర్టికల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మనకి ఇండియా టుడేలో వచ్చిన ఆర్టికల్ అనమాట. ఇండియా టుడే అని కాదు, మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ఇంకా హిందుస్థాన్ టైమ్స్లో, ది హిందూలో, ఇలా డిఫరెంట్ పేపర్స్లో కూడా మనకి న్యూస్ అయితే వచ్చింది. సో ఈ న్యూస్ ఏంటి అంటే, కేరళం ఫ్రమ్ కేరళ, ఓకే, రీనేమింగ్ స్టేట్ యునానిమస్ రిజల్యూషన్ అయితే పాస్ అయిందనమాట మనకి అసెంబ్లీలో. సో ఏంటి, కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకు రిజల్యూషన్ అనేది మూవ్ చేశారు అసెంబ్లీలో. మరి ఈ రిజల్యూషన్ ఎందుకు మూవ్ చేశారు అంటే, కేరళం అని చెప్పి పేరు పెట్టాలి, కేరళ పేరు ఏదైతే ఉందో దాన్ని కేరళంగా మార్చాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మనకి ఒక రిజల్యూషన్ అయితే యునానిమస్గా పాస్ చేయడం జరిగింది. మరి ఈ రిజల్యూషన్లో వీళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు, కేరళ అసెంబ్లీ ఏం రిక్వెస్ట్ చేస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో అక్కడ మనకు వచ్చేసరికి యూనియన్ గవర్నమెంట్ని 2 మెయిన్ థింగ్స్ రిక్వెస్ట్ చేస్తుంది కేరళ అసెంబ్లీ. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇమీడియట్ స్టెప్స్ తీసుకొని కేరళని కేరళంగా మార్చాలి, ఆర్టికల్ 3 కింద మనకి రీనేమ్ అనేది చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఈ ఆర్టికల్ 3 కింద మనకి రీనేమ్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, అంతేకాకుండా రీనేమ్ అనేది అన్ని లాంగ్వేజెస్లో చేయాలి అని. ఓకే, అంటే యాక్చువల్గా చూస్తే మనకి ఈ మలయాళంలో వీళ్ళు ఎక్కువ కేరళం అని అంటారు, బట్ అలా మలయాళం అనే కాకుండా మనకి 8th షెడ్యూల్, కాన్స్టిట్యూషన్లో ఉన్న 8th షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఆ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్లో కూడా మనకి కేరళం అనే పిలవాలి స్టేట్ని అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో మనకి అసెంబ్లీ ఏంటి రిక్వెస్ట్ ఏం పెట్టింది, ఈ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వాట్ ఈస్ దట్ రిక్వెస్ట్? టు రీనేమ్ కేరళం ఇన్ ఆల్ లాంగ్వేజెస్ మెన్షన్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాను, ఆల్ ది లాంగ్వేజెస్, 8th షెడ్యూల్లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ అన్నాను. మరి అవి ఏంటో చూద్దామా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో మెన్షన్ చేసిన మనకి అన్ని రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అండ్ అవి ప్రామినెంట్గా ఏ రీజియన్లో యూస్ చేస్తారు అనేది. సో అస్సామీస్ వచ్చేసరికి మనకి 1950లో రికగ్నైజ్ చేశారు, ఎక్కువ అస్సాంలో ఉంటుంది, అస్సాంలో యూస్ చేస్తారు ఎక్కువ. నెక్స్ట్ బెంగాలీ వచ్చేసరికి 1950లో రికగ్నైజ్ చేశారు, వెస్ట్ బెంగాల్లో దీన్ని ప్రిడామినెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది. బోడో 2003, ఇది కూడా అస్సాంలో. డోగ్రీ 2003, జమ్మూ అండ్ హిమాచల్ ప్రదేశ్. గుజరాతీ వచ్చేసరికి 1950 ఇన్ గుజరాత్. హిందీ వచ్చేసరికి 1950 ఇన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ నదరన్ స్టేట్స్ మనం చూడొచ్చు హిందీ లాంగ్వేజ్ మాట్లాడతారు. అండ్ కన్నడ వచ్చేసరికి 1950లో రికగ్నైజ్ చేశారు, కర్ణాటకలో ఎక్కువ ప్రిడామినెంట్గా మాట్లాడతారు. ఓకే, కాశ్మీరీ వచ్చేసరికి 1950 ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. కొంకణి 1992, గోవా అండ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక. ఓకే, మతలి వచ్చేసరికి 2003 ఇన్ పార్ట్స్ ఆఫ్ బీహార్. మలయాళం 1950లో రికగ్నైజ్ చేశారు కేరళలో. మణిపూర్ 1992 ఇన్ మణిపూర్. మరాఠీ వచ్చేసరికి 1950లో రికగ్నైజ్ చేశారు, ప్రిడామినెంట్గా ఎక్కడ మాట్లాడతారు, మహారాష్ట్రలో. నేపాలీ వచ్చేసరికి 1992లో రికగ్నైజ్ చేశారు, సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ కొన్ని పార్ట్స్లో కూడా మనం చూడొచ్చు. ఇంకా ఒడియా వచ్చేసరికి 1950లో రికగ్నైజ్ చేశారు. పంజాబీ 1950లో రికగ్నైజ్ చేశారు, పంజాబ్ అండ్ చండీగఢ్. సాంస్క్రిట్ కూడా మనకి 1950లో రికగ్నైజ్ చేయడం జరిగింది. సంతాలి వచ్చేసరికి 2003లో. సంతాల్ ట్రైబ్ జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఉన్న సంతాల్ ట్రైబ్ దీన్ని యూజ్ చేస్తారనమాట. సింధీ వచ్చేసరికి 1967లో రికగ్నైజ్ చేశారు, గుజరాత్, రాజస్థాన్ అండ్ మహారాష్ట్రలో దీన్ని యూజ్ చేస్తారు. తమిళ్ 1950లో, మోస్ట్లీ స్పోకెన్ ఇన్ తమిళనాడు. తెలుగు 1950, మోస్ట్లీ స్పోకెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఉర్దూ 1950, మోస్ట్లీ ఇన్ నదరన్ ఇండియా. ఓకే,
సో ఈ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని లాంగ్వేజెస్ ప్రకారంగా కూడా మనకి దీన్ని కేరళంగా రీనేమ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఏమని చెప్పాను, ఆర్టికల్ 3 కింద రిక్వెస్ట్ చేయమంటున్నారు, మరి రీనేమ్ చేయమంటున్నారు. మరి ఆర్టికల్ 3 గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందామా. ఏంటి ఆర్టికల్ 3 అంటే, ఈ ఆర్టికల్ 3 బేసిక్గా దేంతో డీల్ చేస్తుంది, మన కాన్స్టిట్యూషన్లో దేంతో డీల్ చేస్తుంది అంటే కొత్త స్టేట్స్ ఫార్మేషన్ కానీ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఒక రీనేమ్ గురించి కానీ లేకపోతే వాటి యొక్క బౌండరీస్ని మార్చాలనుకున్నా, వాటి యొక్క ఏరియాస్ని ఆల్టర్ చేయాలనుకున్నా, అంటే చేంజ్ చేయాలనుకున్నా, ఇవన్నీ థింగ్స్ కూడా మనకి ఆర్టికల్ 3 కిందికి వస్తాయి. సో ఆర్టికల్ 3 ప్రకారంగా మనకి పార్లమెంట్ కొన్ని లాస్ అయితే మేక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏం లాస్, దేనికి రిలేటెడ్గా లాస్ మేక్ చేయొచ్చు అనేది చూద్దాం. ఒకటి, టు ఫార్మ్ ఏ న్యూ స్టేట్. ఓకే, ఎలా ఒక స్టేట్ నుంచి ఒక టెరిటరీని సపరేట్ చేసి న్యూ స్టేట్ ఫామ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు సపరేట్ అయిపోయి తెలంగాణ సపరేట్ స్టేట్ అయింది. అలా ఒక స్టేట్ నుంచి ఒక టెరిటరీ సపరేట్ అయిపోయి న్యూ స్టేట్ ఫామ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ 2 కానీ మోర్ స్టేట్స్ కానీ లేకపోతే కొన్ని స్టేట్స్ పార్ట్స్ కానీ యునైట్ అయిపోయి ఇంకొక స్టేట్ ఫామ్ అవ్వచ్చు, ఆర్ యునైటింగ్ ఎనీ టెరిటరీ టు పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్. ఆల్రెడీ ఒక స్టేట్కి ఇంకొక పార్ట్ కూడా కలిపి దాన్ని ఒక స్టేట్ చేయొచ్చు. సో అలా మనకి కొత్త స్టేట్స్ ఫార్మేషన్ గురించి పార్లమెంట్ లా చేయొచ్చు అనమాట, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే కూడా దానికి రిలేటెడ్ లాస్ అనమాట. అండ్ థర్డ్ వన్, ఒక స్టేట్ ఒక ఏరియాని మనకి డిక్రీజ్ చేయడానికి కూడా, డైమినిష్ చేయడానికి కూడా. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాని ఇంకొక స్టేట్లో కలపడం కోసం కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్, ఆ స్టేట్ ఒక బౌండరీస్ మార్చడం విషయంలో కూడా, అండ్ స్టేట్ నేమ్ని చేంజ్ చేసే దాంట్లో కూడా పార్లమెంట్ లా మేక్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ ఆర్టికల్ 3 ఏదైతే ఉందో దీని కింద మనకి నేమ్ ఆఫ్ రీనేమింగ్ స్టేట్ అనేది వస్తుంది కదా. సో అలా ఇప్పుడు కేరళని కేరళంగా చేయాలని చెప్పి యునానిమస్గా రిజల్యూషన్ అయితే పాస్ చేశారనమాట. ఓకే, సో మరి అసలు ఈ కేరళ అనే నేమ్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. సో దీనికి వచ్చేసరికి మనకి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. కొంతమంది ఒక థియరీ ఫాలో అవుతున్నారు, కొంతమంది ఇంకొకటి యాక్సెప్ట్ చేస్తారు. కానీ కామన్లీ యాక్సెప్టెడ్ కొన్ని థియరీస్ అయితే మీకు చెప్తాను నేను. సో కేరళ నేమ్ ఎలా వచ్చిందని చెప్తున్నారంటే, కొంతమంది స్కాలర్స్ అంటున్నారు ఒక రూలర్ నేమ్ తర్వాత వచ్చింది. ఒక రూలర్ వచ్చేసరికి సదరన్ ఇండియాని రూల్ చేసేవాళ్ళు అనమాట పాస్ట్ టైమ్స్లో. సో అదేంటంటే ప్రజెంట్ డే కేరళ, అతని పేరేంటి, కేరళియన్ తంబోరా. సో కేరళియన్ తంబోరా రూలర్ ఎవరైతే ఉన్నారో ఆ రూలర్ నేమ్ తర్వాత మనకు కేరళ రీజియన్ నేమ్ వచ్చిందని చెప్పి చెప్తారనమాట. ఓకే, ఇది ఒక వ్యూ. అయితే మనకి మరి ఫస్ట్ టైం అసలు కేరళ పేరు ఎక్కడ తెలిసింది, ఇక్కడ మీరు ఒక చూడొచ్చు కదా, ఇదేంటి, ఇది ఒక రాక్ ఎడిక్ట్ అనమాట. ఓకేనా. సో మనకి అలా ఒక రాక్ ఎడిక్ట్ ఉంది, అశోక రాక్ ఎడిక్ట్ 257 BCకి సంబంధించిన, ఆ పీరియడ్కి సంబంధించిన రాక్ ఎడిక్ట్ 2 ఏదైతే ఉందో అక్కడ మనకి ఒక ఎపిగ్రఫిక్ రికార్డ్ అనేది దొరికిందనమాట ఇలా. సో ఓకే, దానిపైన మనకి ఈ కేరళ అనే వర్డ్ మెన్షన్ చేసిందని చెప్పి చెప్తున్నారు. కానీ డైరెక్ట్గా కేరళ అనే వర్డ్ మెన్షన్ చేసలేదు. ఏమని ఉంది అంటే ఒక లోకల్ రూలర్ని కేరళ పుత్ర అని చెప్పి రెఫర్ చేశారంట. ఓకేనా. కేరళ పుత్ర అంటే సాంస్క్రిట్లో సన్ ఆఫ్ కేరళ అని. ఇంకా కొంతమంది హిస్టోరియన్స్ ఏమంటున్నారంటే ఇది కేరళ పుత్ర అనేది చేరా డైనాస్టీకి, ఓకే, చేరా డైనాస్టీకి సంబంధించిన పర్సన్, అంటే సన్ ఆఫ్ చేరా అని కూడా అనుకోవచ్చు అని. దానికి వాళ్ళు చేరపుత్ర అని కూడా మెన్షన్ చేస్తున్నారు ఈ రాక్ ఎడిక్ట్లో అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, సన్ ఆఫ్ చేరా అంటే చేరా డైనాస్టీకి సంబంధించిన రూలర్ని రెఫర్ చేస్తూ అలా యూజ్ చేశారు అని. సో సమ్హౌ ఇలా మనకి దీని గురించి మెన్షన్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇంకా కొంతమంది ఏమని చెప్తున్నారంటే ఎర్లియస్ట్ మెన్షనింగ్ అనేది మనకి ఈవెన్ వేదిక్ టైమ్స్లో కూడా, వేదిక్ టెక్స్ట్లో కూడా మనం చూడొచ్చు, వేదిక్ టెక్స్ట్లో కూడా మనకి ఈ కేరళ వర్డ్ గురించి ఉంది అని. ఓకే, సో మరి ఇక్కడ మీరు ఒక పర్సన్ని చూడొచ్చు కదా, ఎవరైనా, ఈయన వచ్చేసరికి డాక్టర్ హెర్మన్ గుండర్ట్. ఓకే, డాక్టర్ హెర్మన్ గండట్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ వచ్చేసరికి మనకి దేనికి బాగా ఫేమస్ అంటే ఈయన ఫస్ట్ మలయాళం ఇంగ్లీష్ డిక్షనరీ పబ్లిష్ చేసిన పర్సన్. ఓకే, పబ్లిష్డ్ ఫస్ట్ మలయాళం ఇంగ్లీష్ డిక్షనరీ. సో ఇప్పుడు ఈయన గురించి మనం ఎందుకు తెలుసుకున్నాం అంటే, ఈయన ఏం చెప్పారు అంటే హీ డిక్లేర్డ్ కేరళం యాజ్, కేరళం పదం ఏదైతే ఉందో అది చేరం అనే పదానికి ఒక కెనరీస్ ఫామ్ అని, అంటే కన్నడ ఫామ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. కేరళం అనేది చేరం అనే వర్డ్ నుంచే డిరైవ్ చేశారు అని చెప్పి
ఈయన ఒపీనియన్లో చెప్పారు. ఎవరు? హెర్మన్ గండర్ట్ అనే పర్సన్. ఓకే, మరి అసలు ఈ చేరం అనేది ఏంటి? చేరం అంటే గోకర్ణం అండ్ కన్యాకుమారి మధ్యలో ఉన్న రీజియన్ ఏదైతే ఉందో దాన్ని చేరం అంటారు. ఈ చేరం, చేరలం ఈ పదం నుంచే మనకి ఈ కేరళం అనే వర్డ్ డిరైవ్ చేశారు అని చెప్తున్నాను అనమాట. సో ఈ చేరలం అంటే ఏంటి అంటే సపరేట్ చేస్తే చేర్ అంటే టు జాయిన్, ఆలం అంటే ల్యాండ్. ఓకేనా? సో ఇలా మనకి ఈ చేరలం నుంచి కేరళం అనేది వచ్చింది, కేరళ అనేది వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఈయన ఒపీనియన్లో. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు? సింపుల్గా చెప్పాలంటే కేరళం అనేది ఏంటి అంటే కేరా అంటే కోకోనట్ ట్రీస్ అని మలయాళంలో, ఆలం అంటే ల్యాండ్ అని. సో ల్యాండ్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. సో ఈ స్టేట్లో మనకి ఎక్కువ ప్రిడామినెంట్గా కోకోనట్ ట్రీస్ కనిపిస్తాయి. సో అందుకని చెప్పేసి కూడా ఈ నేమ్ వచ్చిందని చెప్పి కొంతమంది వాళ్ళ ఒపీనియన్లో చెప్తున్నారనమాట. ఓకే, సో మరి ఈ నేమ్ ఎప్పుడు, ఎలా రికగ్నైజ్ అయింది, ఎలా వచ్చింది అసలు ఈ కేరళ అనే వర్డ్? ఇప్పుడు మీకు డిఫరెంట్ థియరీస్ చెప్పాను కదా, మరి మనం ఎలా యాక్సెప్ట్ చేసాం, మన కాన్స్టిట్యూషన్కి ఎలా వచ్చింది నేమ్ అనేది చూద్దాం. సో మనకి ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రిన్స్లీ స్టేట్ని ఇండియా జాయిన్ చేసుకున్న టైంలో మనకి డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఫామ్ అయ్యాయి అండ్ కొన్ని స్టేట్స్ వచ్చేసరికి ఇండియన్ యూనియన్లో మనకి ఇంటిగ్రేషన్ అనేది జరిగింది. సో ఆ టైంలో జరిగిన తర్వాత కంప్లీట్గా మనకి ఏంటంటే కొన్ని స్టేట్స్ ఏంటి లాంగ్వేజ్ బేస్ చేసుకొని మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. సో అలాంటి టైంలో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళు కేరళ స్టేట్ని లాంగ్వేజ్ బేస్ చేసుకొని సపరేట్ స్టేట్గా ఫామ్ చేయొచ్చు అని చెప్పి రికమెండ్ చేశారనమాట, ఆన్ ద బేస్ ఆఫ్ లింగ్విస్టిక్ బేసిస్ పైన. ఓకే, అలా మనకి కేరళ స్టేట్ అనేది November 1st, 1956 రోజు ఫామ్ అయింది. November 1st, 1956కి మనకి స్టేట్ ఆఫ్ కేరళ అనేది ఎఫెక్ట్లోకి వచ్చిందనమాట. ఓకే, సో అలా వచ్చిన తర్వాత యూ కెన్ సీ కేరళ హ్యాస్ బీన్ స్టేట్ ఇన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అలా మనకి కేరళ అనేది మనకి నేమ్ అనేది ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు రీనేమ్ అయితే చేయాలని అడుగుతున్నారు. దిస్ రీజన్ దే ఆర్ సేయింగ్ ఈస్ మలయాళంలో మేము ఎక్కువ యూజ్ చేసేది కేరళం అని, కానీ అలా కేరళ అనే వర్డ్ అది యూజ్ అయిపోయింది. కానీ అలా కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా కేరళం అని పిలవాలి, నాట్ ఓన్లీ ఇన్ మలయాళం, అన్ని లాంగ్వేజెస్లో కూడా కేరళం అనే పిలవాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. సో మరి ఒక స్టేట్ని రీనేమ్ చేయాలంటే దాని ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనకి 2 ways ఉంటాయి అన్నమాట. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రపోజల్ రావచ్చు. ఏ స్టేట్ అయితే వాళ్ళు రీనేమ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ప్రపోజల్ అనేది రావచ్చు అనమాట, రీనేమ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్. సెకండ్ ఏంటి, ఆ బిల్ ఏదైతే ఉంటుందో అది పార్లమెంట్ ఐదర్ హౌస్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఒకటి స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఇంకొకటి పార్లమెంట్లో ఏ హౌస్లో అయినా కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హౌస్లో ఇంట్రొడ్యూస్ చేయాలంటే దానికి మాత్రం ఫస్ట్ ప్రియర్ రికమెండేషన్ ఉండాలన్నమాట. ప్రెసిడెంట్ ఒక ప్రియర్ రికమెండేషన్ ఉండాలి. ఆ తర్వాత దాన్ని ఒక బిల్లులో ఇంట్రొడ్యూస్ చేసి పాస్ చేస్తారు. ఓకే, దెన్ దే విల్ సిట్ ఆన్ ద డిస్కషన్. నార్మల్గా ఒక బిల్ పైన ఎలా అయితే వాళ్ళు డిస్కషన్కి కూర్చుంటారో అలా డిస్కషన్కి కూర్చుంటారు. దే విల్ డిస్కస్ ఆన్ ది పాయింట్స్ ఏవి ఎఫెక్ట్ చేస్తాయి అండ్ నేమ్ చేంజ్ చేస్తే వాట్ ఆర్ ద థింగ్స్ టు బి డన్, ఇలాంటివన్నీ థింగ్స్ డిస్కస్ చేసి దెన్ అప్రూవల్ అనేది వస్తుంది. ఇది సెకండ్ వే. మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ ప్రపోజల్ వస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేరళం అనే పేరు పెట్టాలని ఎవరు అడుగుతున్నారు? కేరళ గవర్నమెంట్, కేరళ అసెంబ్లీలో మనకి ఆ రిజల్యూషన్ అయితే పాస్ అయింది. ఒకవేళ ఇదే స్టెప్ అయితే మరి థింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆ ప్రపోజల్ అనేది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ ప్రపోజల్ని తీసుకుంటారనమాట. తీసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని మొత్తం వ్యాలిడేట్ చేసి చెక్ చేసి దెన్ దే విల్ సెండ్ ఇట్ టు ది డిఫరెంట్ ఏజెన్సీస్. ఆ అన్ని ఏజెన్సీస్ కూడా మనకి ఈ ఎన్ఓసిస్ అనేది ఇవ్వాలన్నమాట, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. సో ఏంటి ఆ ఏజెన్సీస్? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, సర్వే ఆఫ్ ఇండియా, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈ అన్ని ఏజెన్సీస్ కూడా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అంటే ఏంటి, మాకు ఇలా నేమ్ చేంజ్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు అని. అలా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు అవన్నీ కన్సిడర్ చేసి దెన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనే వాళ్ళు మనకు అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత దెన్ ఇట్ విల్ పాస్ టు ప్రెసిడెంట్. బట్ ప్రెసిడెంట్ ఏంటి, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి.
పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తే అది బిల్లు లాగా ఇంట్రొడ్యూస్ అవుతుంది. బట్ బిఫోర్ దట్ ప్రెసిడెంట్ షుడ్ రెఫర్ టు కంటెంట్స్. ఏం కంటెంట్స్ ఏవైతే ఒకవేళ స్టేట్ని రీనేమ్ చేసిన తర్వాత ఏ కంటెంట్స్ అయితే ఎఫెక్ట్ అవ్వబోతున్నాయో, ఓకే, వేటిపైన ఇంపాక్ట్ ఉంటుందో ఆ కంటెంట్స్ని రెఫర్ చేసి దెన్ వాటిపైన స్టేట్కి టైం ఇవ్వడం జరుగుతుంది. ప్రెసిడెంట్ టైం మెన్షన్ చేస్తారనమాట స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి. మీరు ఈ టైం పీరియడ్ లోపల మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వై యూ నీడ్ ద రీనేమ్ అని చెప్పి మీరు పార్లమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పి టైం ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇఫ్ ఆ టైంలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రెస్పాండ్ అవ్వకపోతే, దట్ పర్టికులర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఆ బిల్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకేనా? సో ఆ టైంలో విత్ ఇన్ టైం పీరియడ్లో స్టేట్ రీజన్స్ చెప్పి పార్లమెంట్లో వై దే వాంట్ టు చేంజ్ ద నేమ్ అనేది చెప్పొచ్చు. తర్వాత దెన్ దట్ విల్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ యాజ్ ద బిల్. యూజువల్గానే డిస్కషన్స్ జరుగుతాయి. ఆఫ్టర్ ద డిస్కషన్స్ ఇట్ విల్ బికమ్ ది లా ఇఫ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్. దెన్ లాస్ట్లో అగైన్ ప్రెసిడెంట్ షుడ్ రాటిఫై చేసిన తర్వాత అది యాక్ట్ అవుతుంది. యాక్ట్ ప్రకారం రీనేమ్ అనేది చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో ఇప్పుడు ఇలా మనకి రీనేమ్ ఏదైతే అడుగుతుందో ఇప్పటివరకు అలా మరి ఏదైనా స్టేట్స్కి రీనేమ్ జరిగిందా అంటే ఎస్, 2006లో చూసుకుంటే మనకి ఉత్తరాంచల్ అనే నేమ్ని వాళ్ళు రీనేమ్ చేశారు ఉత్తరాఖండ్గా. ఓకే, 2011లో ఒరిస్సా నేమ్ని మనకి ఒడిషాగా చేంజ్ చేశారు. అండ్ ఒడియా నుంచి ఒరియాకి మనకి నేమ్ అయితే వచ్చింది. ఒరియా నుంచి మనకి ద లాంగ్వేజ్ బికేమ్ ఒడియా. ముందు ఒరియా అని ఉండేది, ద లాంగ్వేజ్ బికేమ్ ఒడియా. అండ్ ఇది కాకుండా మనకి ఇంకొక నేమ్ అయితే ఉంది, ఏంటి, వెస్ట్ బెంగాల్ వాళ్ళు వచ్చేసరికి మనకి 2007 నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు దట్ దే వాంట్ టు చేంజ్ ద నేమ్ యాజ్ బాంగ్లా. ఓకే, సో ఫస్ట్ ఏంటి బాంగ్లా అని చెప్పేసి వాళ్ళకి బెంగాలీలో పిలుస్తారు కాబట్టి అలా కంటిన్యూ అవ్వాలి నేమ్, అలా రీనేమ్ చేయాలని అడిగారు. అది రిజెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దెన్ దే ఆస్ లైక్ అట్లీస్ట్ ఇంగ్లీష్, హిందీ అండ్ బెంగాలీలో బాంగ్లా అని పిలవాలి అని చెప్పి. ఇట్ వాజ్ ఆల్సో రిజెక్టెడ్ బికాస్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే మనకి బాంగ్లా అండ్ బంగ్లాదేశ్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు వేరే కంట్రీస్. సో అందుకని చెప్పేసి ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో కన్ఫ్యూజన్ రాకూడదని చెప్పి ఈ బాంగ్లా అనే నేమ్ని రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకే, సో ఇలా మనకి స్టేట్స్ రీనేమ్ అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా మనం చూసుకుంటే సిటీస్ రీనేమింగ్ కూడా జరుగుతూనే ఉన్నాయి కదా. సో అలా ఏమేమి సిటీస్ రీనేమ్ జరుగుతున్నాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్ అండ్ కీప్ ఫాలోయింగ్.